ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో 2 చనిపోయారు, 17 మంది గాయపడ్డారు. చండీగఢ్ దిబ్రూగఢ్ రైలు నిన్న రాత్రి చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్కు బయలుదేరింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు యూపీలోని జులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. 4 ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ప్రమాద విషయం తెలియగానే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. ప్రమాదంతో 13 రైళ్లను దారి మళ్లించామన్నారు రైల్వే శాఖ అధికారులు. మరోవైపు రైలు ప్రమాదంపై ఆరా తీశారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అటు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. యూపీ ట్రైన్ ప్రమాదంపై మరింత సమాచారం మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, యాక్సిడెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది. పట్టాలు తప్పినటువంటి బోగీలను ప్రస్తుతం వాటిని ఎవాక్యుయేట్ అనేది కూడా చేస్తా ఉన్నారు. వాటి కింద ఎవరైనా ప్రయాణికులు చిక్కుకున్నారా అనే దానిపైన కూడా సహాయక కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు 2 ప్రయాణికులు మృతి చెందగా సుమారు 20 మందికి పైగా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అనేది కూడా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అనేది కూడా అందిస్తా ఉన్నారు. ఈ ఘటన మధ్యాహ్నం 2:35 ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. గోండా జిల్లా, ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటన జరగగానే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సంబంధిత అధికారులకు, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని అక్కడికి అప్రమత్తం చేశారు. వారిని అక్కడికి పంపించి ఊటవుతున్న యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అస్సాంకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనకు సంబంధించి రివ్యూ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా ఈ పట్టాలు తప్పినటువంటి 4 ఏసీ బోగీలతో పాటు మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. వాటికి సంబంధించి ఆ ఎవాక్యుయేషన్ కి సంబంధించిన పట్టాలు తప్పినటువంటి బోగీలను సరి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ప్రస్తుతానికైతే జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా 13 ట్రైన్స్ ని దారి మళ్లించారు. ఇంకా మిగతా ప్రయాణికులు ట్రైన్ కి సంబంధించి దిబ్రూ సంబంధించిన ఎక్స్ప్రెస్ ట్రైన్ కి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైనటువంటి ఆల్టర్నేటివ్ ట్రైన్స్ ని ప్రత్యేకంగా కొన్ని చేసి వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. మిగతా ఎవరైతే గాయాల పాలైనటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించిన వైద్య సదుపాయాలను కల్పిస్తూ వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత వారిని కూడా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. అయితే ఘటన ఎందుకు జరిగింది, పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపైన విచారణ అనేది కూడా జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎవాక్యుయేషన్ కి సంబంధించిన కార్యక్రమాలపైనే ప్రస్తుతం ఫోకస్ చేశారు. పట్టాలు తప్పడానికి గల కారణాలకు సంబంధించి ఈ పూర్తి స్థాయిలో ఎవాక్యుయేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత లోకో పైలట్స్ కు సంబంధించి వారు ఇచ్చేటువంటి సమాచారం కావచ్చు, అలాగే ఇతర ఏదైనా సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా ప్రమాదానికి సంబంధించి ఏదైనా కుట్రకోణం ఏదైనా దాగి ఉందా అనేటువంటి దిశలో కూడా విచారణ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అపర్ణ. రైట్ మదార్. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో 2 చనిపోయారు, 17 మంది గాయపడ్డారు. చండీగఢ్ దిబ్రూగఢ్ రైలు నిన్న రాత్రి చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్కు బయలుదేరింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు యూపీలోని జులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. 4 ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ప్రమాద విషయం తెలియగానే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. ప్రమాదంతో 13 రైళ్లను దారి మళ్లించామన్నారు రైల్వే శాఖ అధికారులు. మరోవైపు రైలు ప్రమాదంపై ఆరా తీశారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అటు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు.